ఎవరో ప్రార్థన చేస్తే మనం బాగుపడే రోజులు పోయాయి. దేవుని ఉగ్రత దిగి వస్తున్నది. మనల్ని మనము క్రీస్తులో బలపరుచుకోవాలి. వారి కోసము దేవుడు బయట ఉన్నాడు. నీవు క్రైస్తవుడైతే నీ దేవుడు నీ లోపల ఉంటాడు. నా క్రీస్తు బయటికి వెళ్ళి జంతర్ మంతర్ చేయడు. నా దేవుడు బయటికి వెళ్ళి టచ్ చేయడు. ఇది ఒక వ్యాపారము. అదొక వ్యాపారంగా మారిపోయింది. నిజమైన దైవజనుడు నీలో క్రీస్తు జన్మించేస్తాడు. ప్రార్థనలో నువ్వు ఉపవాసంలోకి వెళ్ళాలి. ప్రార్థన ప్రాముఖ్యము ఈ తరానికి. సమాధానము కలుగజేవాడిని నేనే, కీడు కూడా కలుగజేవాడిని నేనే. ఏ కీడు అయితే దేవుని ద్వారా వచ్చిందో దానికి సంబంధించిన ప్రార్థన దేవుడు వింటాడు. నీవు క్రీస్తును కలిగి ఉన్నావు అంటే రుజువైంది. నీవు నిరంతరము ఆనందముతో కలిగి ఉంటావు. అభిషేకము ఏం చేస్తుంది తెలుసా? నీకు తెలియకుండానే నీ నుండి సేవ చేపిస్తుంది.